మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నాడు. మీరు ఎవరు ఫ్యాన్ అండి? మేము పవన్ కళ్యాణ్ ఫ్యానేనండి. ఓకే. అండ్ ఏం నచ్చింది అంటే కళ్యాణ్ గారి పాలనలో మీకు ఏం నచ్చింది? ఈ మధ్యన కొంచెం ప్రజల గురించి ఆలోచించడం, ఇంతకు ముందు అయితే అంత లేదు, ఎప్పుడూ కనిపించలేదు అంత. ఇప్పుడైతే కొంచెం పట్టించుకోవడం, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం ఎక్కువ చేస్తుండే. మొన్న కాకినాడలో కూడా ఒక బోటు సీజ్ చేశారు. అట్లా ఇలాంటి మంచి పనులు చేస్తే మేము కూడా ఆయనకి సపోర్ట్గానే ఉంటాం. మేడం, కళ్యాణ్ గారు అంత పవర్ స్టార్ అయ్యింది, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి బాగోగులు చూసుకుంటారు, ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా అలా చేయడం. ఒక రేంజ్ నుంచి ప్రజల కోసం ఆలోచించి, పేదల కోసం ఆలోచించి ఆయన అలా చేయడం చాలా గ్రేట్. అంటే కళ్యాణ్ గారు ఇటీవల ఒక స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి అక్కడ పల్లెటూరులో ఆడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని పిల్లల్ని పలకరించి వాళ్ళతో టైం స్పెండ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది, బాగా చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా బాగా చేస్తున్నాడు ఆయన. కొంచెం ఎక్కువ ఉండడం, ప్రజల్లో ఉండడం లాంటివి చాలా బాగా చేస్తున్నాడు. నా ఫ్యామిలీ కన్నా ప్రజలే ఎక్కువ అన్నాడు కదా, మాటకు నిదర్శనం ఇదే అంటారా? ఇదే. ఓకే. అంటే ఆయన గెలిచిన తర్వాత పిఠాపురంలో, అంటే హైదరాబాద్లో ఉండొచ్చు మేడం, కానీ పిఠాపురంలో ఇల్లు కట్టించుకొని ఉంటున్నాడు, ఎలా అనిపిస్తుంది? మంచిదేగా, పిఠాపురం ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ ఇల్లు కట్టించుకుని అక్కడ ఉండడం కూడా గ్రేటే కదా. ఇప్పుడు మహా అయితే ఆంధ్రాకి సీఎం అయి ఉండి విజయవాడలో ఉండడం ఒక రకం, ఆయన పిఠాపురంలో గెలిచి అక్కడ ఇల్లు కట్టించుకుంటున్నాడంటే మంచిదే. కొంతమంది కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఎవరు ఎలా వెళ్ళినా ట్రోలింగ్ అనేది మామూలే. ట్రోలింగ్ ఎట్లా అయినా జరుగుద్ది, మన పని చూసుకుంటా పోవాలి అంతే. ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? చెగువేరా. ఏ సందర్భాన చెగువీరా అనిపించారు కళ్యాణ్ గారు? ఆయన మాట్లాడే తీరు, కొన్ని పొలిటికల్ మీటింగ్స్కి వచ్చేటప్పుడు ఆయన అట్లా చెప్తుంటే ఆయన గుర్తొచ్చాడు. మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది స్టేటస్ పెడతారు చెగువేరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇంకా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన కూడా కొంచెం అట్లానే కనబడతాడు. ఏపీ భవిష్యత్తు మార్చే శక్తి కళ్యాణ్ గారిలో ఉందా? ఉంది, మ్యాక్సిమం. ఇటీవల రోజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పిఠాపురంకి వెళ్తే గెలిచేస్తా అనింది, ఏం చెప్తారు దానికి? గెలవలేగా, ఇంకేముంది అక్కడ మ్యాటర్? ఇంకా ఆవిడ వచ్చి గెలిచేదేముంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెలిచాడుగా, ఇంకేముంది అక్కడ. కళ్యాణ్ గారు ఫ్లవరా ఫైరా? ఎవరు? కళ్యాణ్ గారు ఫైరే. వైల్డ్ ఫైర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే. అండ్ థ్యాంక్స్ అండి.